ఈరోజు మనం రామాయణంలోని బాలకాండం గురించి తెలుసుకుందాం. కొంచెం సమయం తీసుకుని తప్పకుండా వినండి. అయోధ్యను పాలించే సూర్యవంశపు రాజు దశరథ మహారాజుకు 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాజ్యానికి వారసుడు లేడనే చింతతో ఆయన తన కులగురువు వశిష్ఠుని సలహా కోరతాడు. వశిష్ఠుని సూచన మేరకు గొప్ప తపస్వి అయిన ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయిస్తారు. ఈ సమయంలోనే దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రావణుడి ఆగడాలను అరికట్టమని వేడుకుంటారు. రావణుడు మనుషుల చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరం పొంది ఉండటంతో మహావిష్ణువు దశరథుని కుమారుడిగా జన్మించడానికి అంగీకరిస్తారు. యజ్ఞం ముగిశాక యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి పాయసపాత్రను దశరథునికిస్తాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు, మిగిలిన సగంలో సగాన్ని సుమిత్రకు, మిగిలిన దానిని కైకేయికి ఇస్తాడు. కొంత పాయసం మిగిలితే దానిని మళ్లీ సుమిత్రకిస్తాడు. ఫలితంగా చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. 4 కుమారులు విద్యాబుద్ధులు, వేదాలు నేర్చుకుని యవ్వనంలోకి అడుగుపెడతారు. ఒకరోజు దశరథుని ఆస్థానానికి విశ్వామిత్ర మహర్షి విచ్చేస్తారు. తన యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్న రాక్షసుల నుండి రక్షణ కోసం రాముడిని తన వెంట పంపమని అడుగుతారు. పుత్రవాత్సల్యంతో దశరథుడు తటపటాయించిన వశిష్ఠుడు రాముడి శక్తిని వివరించి పంపమని చెప్తాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుని వెంట బయలుదేరతాడు. దారిలో విశ్వామిత్రుడు రాముడికి ఆకలి, అలసట కలగకుండా బల, అతిబల అనే పరమ రహస్య విద్యలను ఉపదేశిస్తారు. వారు మలద, కరూస అనే అటవీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ 1000 ఏనుగుల బలం కలిగిన తాటక అనే రాక్షసి ఎదురవుతుంది. స్త్రీని చంపకూడదని రాముడు వెనుకాడినా అధర్మాన్ని అణచడం ధర్మమని విశ్వామిత్రుడు చెప్పడంతో రాముడు తన బాణంతో తాటకను సంహరిస్తాడు. దీనికి సంతోషించిన మహర్షి రాముడికి ఎన్నో దివ్యాస్త్రాలను, వాటి ప్రయోగ సంహార క్రియలను నేర్పిస్తారు. అక్కడి నుండి వారు విశ్వామిత్రుని ఆశ్రమమైన సిద్ధాశ్రమం చేరుకుంటారు. యజ్ఞం ప్రారంభం కాగానే ఆకాశం నుండి మారీచుడు, సుబాహువు అనే రాక్షసులు రక్తమాంసాలను కురిపిస్తూ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు తన అస్త్రంతో మారీచుడిని కొట్టి సముద్రంలో పడేలా చేస్తాడు. సుబాహువును అగ్ని అస్త్రంతో భస్మం చేస్తాడు. మిగిలిన రాక్షసులను లక్ష్మణుడు ఎదుర్కొంటాడు. యజ్ఞం విజయవంతంగా ముగిశాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలానగరానికి బయలుదేరతారు. దారిలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం గుండా వెళుతుండగా ఒక రాయిపై రాముడి పాదధూళి పడుతుంది. ఇంద్రుని మోహం వల్ల భర్తశాపానికి గురై రాయిలా పడి ఉన్న అహల్య రాముడి స్పర్శతో తిరిగి తన రూపం పొంది శాపవిముక్తి పొందుతుంది. మిథిలలో జనకమహారాజు వీరికి ఘనస్వాగతం పలుకుతారు. విశ్వామిత్రుడు రాముడికి జనకుని వద్ద ఉన్న శివధనుస్సు అంటే త్రయంబకం గురించి వివరిస్తాడు. గతంలో దక్షయజ్ఞం సమయంలో శివుడు ధరించిన ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన వారికే తన కూతురు సీతను ఇచ్చి పెండ్లి చేస్తానని జనకుడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు రాముడు ఆ భారీ ధనుస్సును సునాయాసంగా ఎత్తి అద్దానికి అల్లెత్తాడు లేదా నారి బిగిస్తుండగా అది పెళపెళమంటూ 2 ముక్కలైపోతుంది. ఈ వార్త విని దశరథుడు సంతోషంతో పరివారంతో మిథిల చేరుకుంటారు. జనక మహారాజు తన 4 కుమారులను దశరథుని 4 కుమారులకు ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయిస్తారు. శ్రీరాముడికి సీత అంటే జనకుని కుమార్తె, లక్ష్మణుడికి ఊర్మిళ అంటే జనకుని 2వ కుమార్తె, భరతుడికి మాండవి అంటే జనకుని తమ్ముడు కుశధ్వజుని 2వ కుమార్తె, శత్రుఘ్నుడికి శృతకీర్తి అంటే కుశధ్వజుని 2వ కుమార్తె. ఈ విధంగా 4 అన్నదమ్ముల వివాహం అంగవైభవంగా జరుగుతుంది. వివాహం ముగిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమైనప్పుడు మార్గమధ్యంలో పరశురాముడు ఎదురవుతాడు. శివధనుస్సును విరిచిన రాముడి శక్తిని పరీక్షించడానికి తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు చేస్తాడు. రాముడు ఆ విష్ణుధనుస్సును కూడా ఎక్కుపెట్టి పరశురాముని తపశ్శక్తిని హరించి ఆయన గర్వాన్ని అణచివేస్తాడు. పరశురాముడు రాముడి దైవత్వాన్ని గుర్తించి నమస్కరించి వెళ్ళిపోతాడు. చివరికి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ భార్యలతో కలిసి సురక్షితంగా అయోధ్య చేరుకుంటారు. దశరథుడు కుమారులని చూసి మురిసిపోవడంతో బాలకాండ సమాప్తమవుతుంది.